ప్రైజ్ ది లార్డ్. 135వ కీర్తన. సో మనం మన ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం, అదేవిధంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ కీర్తనలో మనం చూసి మనం ఆయన ఆరాధిద్దాం. మొదటి వచనంలో ఈ కీర్తన రాసింది ఎవరో మనకు తెలియదు, ఆథర్ మనకు తెలియదు అన్నమాట. కానీ అద్భుతమైన కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా అని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మీరు స్తుతించండి. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలిచిండు వారలారా యెహోవాను స్తుతించుడి. తర్వాత 3వ వచనంలో యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. సో అక్కడ దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనం చూడొచ్చు. ఆయన ఎటువంటి దేవుడుగా ఉన్నాడంటే ఇక్కడ దయాళుడు, దేవుని యొక్క దయ. సో ఆయన యొక్క దయను బట్టే మనమంతా ఈరోజు ఇక్కడ నిల్చున్నాం. ఎందుకంటే మనం ప్రజెంట్ ఉండే రోజులు మనకు తెలుసు అనమాట, చాలా బ్యాడ్ డేస్. సో బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలుడైన పౌలు కూడా చెప్తా ఉంటున్నాడు, దినములు చెడ్డవి గనక. అంటే రానున్న రోజులు ఇయర్ ముందుకు వస్తూ ఉంటే అవి ఎలా అయిపోతాయి, ఎక్కువ ఈవిల్, చెడ్డవిగా అయిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో, అలాంటి రోజుల్లో ఆయన దయ ఉంది కాబట్టి మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఇంకా మనం చూసిన పరిస్థితులు, అనేక దేశాలు యుద్ధ వాతావరణంలో, తర్వాత క్రైస్తవుల మీద ఎక్కువగా పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది, హింస జరుగుతూ ఉంది. అనేక మందిని చంపుతూ ఉన్నారు, సేవకుల్ని, శ్వాసుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అటువంటి రోజుల్లో ఆయన దయ మన మీద ఉంది కనుక మనం క్షేమంగా ఆయన్ని మనం స్తుతిస్తున్నాం, క్షేమంగా నివసిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు ఈ మందిరానికి వచ్చి మనం ఆయన్ని స్వేచ్ఛగా మనం ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నామని అంటే కేవలం అది ఆయన దయ. ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. యెహోవా దయాళుడు, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. సో మనం మన ప్రభువుని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆ తర్వాత 4వ వచనంలో యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. సో ఈరోజంతా మనం ఏర్పరచబడిన వారము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు వ్యక్తిగతంగా. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు నేను పర్సనల్గా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఎందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏంటి నాలో ఉన్నటువంటి యొక్క స్పెషల్, నేనేమన్నా ప్రత్యేకమైన వాడినా, నాలో ఏమన్నా ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయని ఆలోచన చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో జనరల్గా నేను అనుకునేవాడిని, అంటే నేను దేవుణ్ణి ఎతికానేమో. అంటే మా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు కదా మా ఊరిలో, వీళ్ళెవరూ దేవుణ్ణి తెలుసుకోలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఈ గొప్ప భాగ్యం. ఎందుకని నేనేమన్నా, కొంతమంది చెప్తున్నట్టుగా సత్యాన్వేషణ కలిగిన వారు దేవుణ్ణి కనుగొంటారు కదా, ఆ థాట్స్లో ఉన్నవాడిని. కానీ నేను అబ్జర్వ్ చేసినట్లయితే, సో నాకంటే మంచివారుగా, నాకంటే దేవుణ్ణి ఎతికేవారుగా, నాకంటే టాలెంటెడ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, అన్ని రకాలుగా నాకంటే బాగున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే అంటే భక్తిలో ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేకపోయినారు. కానీ నేనే తెలుసుకున్నానంటే అర్థమైన విషయం ఏంటంటే, ఆ స్పెషల్ అనేది నాలో లేదు. ఇది దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అది సీక్రెట్ అనమాట. ప్రభు నాలో అయితే ఏమీ లేదు, ఒకవేళ మీరు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, నన్ను మీ బిడ్డగా మీరు ఎందుకు చేసుకున్నారో అని అడిగితే, ప్రభు అది నాకైతే తెలియదు ప్రభు, అది మీ ప్రణాళిక, మీ గొప్ప భాగ్యం, ధన్యత అని అంటారనమాట. భక్త్ సింగ్ గారు అదే చెప్తారన్నమాట, నా జీవితంలో ఏదైనా ఒక మిస్టరీగా ఉందని అంటే అది నా పట్ల ఉన్న దేవుని ప్రేమ, అదే పెద్ద మిస్టరీ. ఎంత ప్రేమ ఉందో, ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది నాకు తెలియదు, అది పెద్ద మిస్టరీగా ఉంది, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నాకు తెలియదు అని అంటాడు. సో మనం కూడా
యాకోబుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ యాకోబు ప్లేస్లో నా పేరు నేను పెట్టుకుంటాను. సో మీ పేరు కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చూస్తే తన స్వకీయ ధనముగా ఇశ్రాయేల్ నేను ఏర్పరచుకున్నాను. సో ఇశ్రాయేల్ అన్నా కూడా దేవుని బిడ్డలు అంటే మనమే. స్వకీయ ధనంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకా మనకు తెలుసు మనల్ని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడని బైబిల్ చెప్తా ఉంది. సమూల్యమైన క్రీస్తు యొక్క రక్తం వెండి బంగారం వంటివి కాదు, కానీ మిమ్మల్ని నా రక్తంతో, అమూల్యమైన రక్తంతో ఆయన మనల్ని కొన్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఆయన్ని స్తుతించాలి. సో ఈ అమూల్యమైన రక్తం ఏంది, వెండి బంగారంల కంటే కూడా శ్రేష్టమైంది అని ప్రభు చెప్పాడు. అంతకన్నా శ్రేష్టమైంది మనల్ని కొన్నాడంటే అంతే ఎంత వాల్యూ మనం ఆయనకి ఎంతగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. అదేంటంటే మన ఇల్లు తగలబడిపోతుంది అనుకుందాం. సో మన ఇల్లు తగలబడిపోతే చాలా వాల్యుబుల్ వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. అదేవిధంగా గోల్డ్ కూడా మన ఇంట్లో ఉంటుంది. వాల్యూ వస్తువులు దాంతోపాటు గోల్డ్ కూడా ఉందనుకుందాం. సో ఒక్క నిమిషం మనకు టైం ఇచ్చి మీరు వెళ్ళి ఆ నిమిషంలో పాటు బయటికి తీసుకురావాలి ఏదైనా వస్తువు అనుకుంటే మనం ఇదేని తెచ్చుకుంటాం ముందు? ఖచ్చితంగా గోల్డ్. ఎందుకంటే వాల్యుబుల్ ఈ లోకంలో అదే. ఏదైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో దాన్నే మనం తెచ్చుకోవాలి, దాన్నే బయటికి తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం అన్నమాట. సో వాల్యూ ఎక్కువైంది గోల్డ్ అనమాట. సో గోల్డ్ కన్నా ఎక్కువ వాల్యూ అయింది అంటున్నాడు ప్రభు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులతో కాదు, మిమ్మల్ని నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను. అంటే ఈ లోకం అంతటితో మనం కంపేర్ చేసిన ఆయన యొక్క రక్తంతో సాటిగా అంత అమూల్యమైంది, అంత ప్రశస్తమైంది. ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడు కలువరి శిలువలో, మన కోసం ఆయన కార్చాడు. ఆ రక్తంతో మనల్ని పరిచయం చేశాడు. అంటే అది వాల్యుబుల్. ఇంకా ఆ రక్తానికి మనం విలువ కట్టలేని రక్తం అన్నమాట. అది ఇచ్చాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ మనం ఆయనకి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో. మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనమాట, మనల్ని చూసాను అనమాట. సో మన యొక్క జీవితం, మన యొక్క డేస్ అన్నీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకుని నడిపించే దేవుడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మనం నామాన్ని గణపరచాలి. 5వ వచనంలో చూస్తే యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు అనియు నేను ఎరుగుదును. 6వ వచనంలో ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. సో ఇక్కడ దేవుని యొక్క శక్తిని కనపరుస్తూ ఉంది. ఆయన యొక్క పవర్, ఆయన గొప్పతనం, ఆయన యొక్క శక్తి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడంట. ఆకాశంలో కానీ భూమి మీద కానీ తనకిష్టమైనంత జరిగించేవాడు. ఆయన శక్తిని చెప్తా ఉంది. భూ దిగంతముల నుండి ఆయన ఆవిరి లేవజేయవాడు. సో మనం బైబిల్లో చూసినట్లయితే నోవా దినాల్లో యాక్చువల్గా వాళ్ళకి వర్షం అంటే ఏందో తెలియదు. సో దేవుడు భూమిని ఏం చేస్తున్నాడంటే ఆవిరి ద్వారా భూమిని తడుపుతూ వచ్చాడు. అప్పటి వరకు వాళ్ళకి వర్షం అనేది తెలియదు అనమాట. ఆవిరిని ఆయన లేపి భూమిని తడిపే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన చూస్తే వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. సో వర్షం వచ్చేటప్పుడు మెరుపు పుట్టించేది కూడా మన దేవుడే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. సో ఆయన నిధులలో నుండి గాలిని బయలు వెళ్ళజేస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు మనం పీల్చే గాలి, మనకు పడే యొక్క వర్షం, వాటర్ అవన్నీ ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలంటే ఎంత అవుతుంది? చాలా కాస్ట్ అవుతుంది కదా. ఆక్సిజన్ సిలిండర్ కరోనా టైంలో మనం చూసాం, దాని వాల్యూ చూశారు. అది లేక చాలామంది చనిపోయారు. నాకు బెడ్ ఇచ్చి ఆక్సిజన్ సిలిండర్ పెట్టండి మొత్తుకున్నా కానీ అవి దొరకలే. అంటే మనకు అప్పటిదాకా వాల్యూ తెలియలే. ఎప్పుడైతే దాన్ని కొనాలి అని అన్నప్పుడు దాని వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఆలోచిద్దాం, ఇప్పటి వరకు మనం ఎంత ఆక్సిజన్ పీల్చుంటాం? మనుషులు భూమి మీద ప్రజెంట్ ఎంత ఆక్సిజన్ పిలుస్తూ ఉన్నారు రోజుట్లో. ఇదంతా ఎవరు ఇస్తున్నారు? మనకి ఎంత వాటర్ అవసరం అవుతుంది, ఎంత వాడుతున్నాం మనం, ఇదంతా ఎవరు ఇస్తున్నారు? మన దేవుడే. ఆయన ఫ్రీగా మనకిస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క ప్రకృతిని శాసించే దేవుడుగా ఉన్నాడు.
ఆ దేవుడిని మనం గుర్తించి మనం ఆయన్ని స్తుతించాలి. ఏం చేశాడు నాకేం చేశాడు అని అన్న బదులు దేవుడు మనకు ఉచితంగా ఎన్ని ఇచ్చాడో, ఆక్సిజన్, వాటర్, ఈ సముద్రం, వర్షం, ఎన్ని దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి. తర్వాత వచనంలో మనకు చూసినట్లయితే 9వ వచనం, ఆయన ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను అనేక సూచక్రియలను, మహత్కార్యములను జరిగించను. సో ఇక్కడ మళ్ళీ ఈ కీర్తనాకారుడు ఇశ్రాయేలు చరిత్రలోకి వస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డల చరిత్రలోకి వస్తున్నాడు. ఐగుప్తు అంటున్నాడు, ఫరో. సో మనకందరికీ తెలిసినట్టుగా ఫరో అంటే ఎవరికి సాదృశ్యం అంటే, ఫరో సాతానికి, ఐగుప్తు లోకానికి. సో దేవుడు తర్వాత అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు. మన దేవుడు సాతాన్ని, మనకు తెలిసినట్టుగా సాతాన్ని ఆయన నాశనం చేశాడు కలవరి శిలువలో. ఈ లోకంలో నుంచి మనల్ని బయటికి పిలిచాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలైనప్పుడు దేవుడు ఎలాగైతే ఆ బానిసత్వం నుంచి, ఫరో యొక్క బానిసత్వం నుంచి, ఆ యొక్క ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో, మనల్ని దేవుడు సాతాను యొక్క బానిసత్వం నుంచి, లోకం యొక్క బానిసత్వం నుంచి మనల్ని ఈరోజు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఆయన బిడ్డల మధ్య, ఆయన సంఘంలో మనల్ని పెట్టాడు. కనుక మనం ఆయన్ని ఆరాధించాలి, మనం ఆయన్ని స్తుతించాలి. 11వ వచనంలో, అమోరీలు రాజైన సిహోనును, బాషాను రాజైన ఓగును హతము చేసెను, కనాను రాజ్యములన్నిటినీ ఆయన పాడు చేసెను. 12వ వచనంలో, ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇజ్రాయేలీన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. సో మళ్ళా ఇశ్రాయేలీల చరిత్రమైన తీస్తూ ఉన్నాడు. సో వాళ్ళకి ఆ యొక్క ఐగుప్తు నుంచి దేవుని బిడ్డలు బయటకు వచ్చి, వాళ్ళు దేవుడు ఎక్కడికి నడిపిస్తా అన్నాడు వాళ్ళని, ఎక్కడికంటే కానానికి. సో కానానులో ఆజానుబాహులు చాలామంది ఉంటే, వీళ్ళు దేవుని బిడ్డలు ఆ కానానులోకి వెళ్ళి, ఆ కానాను వీళ్ళు ఏం చేయాలి, స్వతంత్రించుకోవాలి. అక్కడుండే శత్రువులందరినీ వీళ్ళు జయించి దాన్ని పూర్తిగా, అది దేవుడు ఏమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశం, సో మీరు అక్కడ ఉండాలి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటది, ఏంటి కానాన్ అంటే ఏంటి కానాను అంటే దేనికి సాదృశ్యంగా ఉంది అది? ఓకే, పరలోకం. ఓకే, ఇంకా పరలోకం. సో కానాన్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, అక్కడుండే శత్రువుల్ని ఓడించారు. శత్రువులు చాలామంది ఆక్రమించుకోమన్నారు ఆ భూమి అంతటిని. వీళ్ళు వెళ్ళి దాన్ని అంతటిని స్వాధీనపరచుకోవాలి. కానాను పరలోకం అయితే మనం పరలోకంలోకి వెళ్ళి యుద్ధం చేస్తామా? నో. సో కానాను అనేది దేనికి సదృశ్యంగా ఉందంటే, మన యొక్క శరీరం మీద జయం, శరీర కార్యాల మీద జయం, పాపం మీద జయంగా ఉంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క కానాన్లోకి వెళ్ళి శత్రువులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఫైట్ చేసి ఆ భూమిని ఆక్రమించుకుంటారు, మళ్ళీ ఫైట్ చేసి ఆక్రమించుకుంటారు. సో మన జీవితంలో కూడా దేవుడు మన యొక్క శత్రువుల మీద, ఏ శత్రువులు మనకు, మన శరీరమే, మన శరీర కార్యాలే. సో మన కోపం, దాన్ని మనం ఓవర్కమ్ చేస్తాం. మన యొక్క లస్ట్ ఓవర్కమ్ చేయాలి, మన యొక్క జలస్ మనం ఓవర్కమ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా శరీర కార్యాలు చాలా స్పష్టమై ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చింతించడం అనేది ఒక పాపం. ఆ తర్వాత ఇంకా చెప్పండి, యేసుప్రభు వారు చెప్పిన టీచింగ్స్ అన్నీ మనకు ఉన్నాయి న్యూ టెస్టిమెంట్లో. వీటన్నిటిని వాక్యానుసారంగా జీవించే జీవితం, పాపాన్ని జీవించే జీవితం, వీటన్నిటిని మనం స్వాధీనపరుచుకునేలాగన, ఆ యొక్క జయ జీవితాన్ని ఈ భూమి మీద మనం జీవించేలాగన దేవుడు మనకు విడుదల చేశాడు. ఆ తర్వాత కానాన్ అంటే పరలోకానికి కూడా సదృశ్యమే. సో ఆ జయ జీవితాన్ని దేవుడు భూమి మీద మనకి ఇవ్వడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఆయన పిలుచుకున్నాడు. గనుక మనం ఆయన్ని స్తుతించాలి. ఆ జయ జీవితాన్ని మనకి ఇచ్చాడు భూమి మీద, మనం స్వాధీనం చేసుకోవాలి. మన శత్రువుల్ని మనం జయిస్తాం ఈరోజు, ఆ జయం మనకి ఇచ్చాడు. సో మన యాంగర్ మీద మనకి ఈరోజు జయం, మన లస్ట్ మీద మనకు జయం. ఆ తర్వాత మన చింత, మన భయాలు, మన పాప అన్నిటి మీద మనకు జయం. రోమీలు రాసిన పత్రిక 6:13 కూడా చెప్తా ఉంది క్లియర్గా.
మీరు కృప ఒకసారి దాని తర్వాత ఒకసారి చూద్దాం. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అని అంటాడు. మీరు కృపకి లోనే ఉన్నారు కనుక పాపం మీద మీ మీద ప్రభుత్వం చేయదు అని అంటున్నాడు. సో అటువంటి జయ జీవితాన్ని, శత్రువుల్ని జయించి మనం జయ జీవితాన్ని జీవించడానికి ప్రభు మనల్ని ఇడిపించాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ని గణపరచాలి. ఆ తర్వాత ఎటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నామంటే 13వ వచనంలో, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. ఆయన నామం అంట నిత్యము నిలుస్తుంది. ఆ తర్వాత 14వ వచనంలో, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. సో మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, మనకు కలిగిన దురవస్థను బట్టి, లేకపోతే మనకు కలిగిన బాధలను బట్టి దేవుడు సంతాపపడే దేవుడు అంట. ఒకసారి మనం ఇది న్యాయాధిపతులు 6:10 చూద్దాం. న్యాయాధిపతులు 6:10. పేజ్ నెంబర్ చెప్తా. 203 6:9. సారీ, యాక్చువల్గా ఆ 10:16 న్యాయాధిపతులు 10:16 అక్కడ యెహోవాను సేవింపవలనని తన మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. సో అటువంటి దేవుడు అన్నమాట. అంటే వాళ్ళు పాపం చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి శిక్షణ రప్పించినప్పుడు ఆ శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు మరలా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు రెపెంట్ అవుతారు. సో రెపెంట్ అయినప్పుడు దేవుడు వాళ్ళకి కలిగిన యొక్క దురవస్థను చూసి ఆయన ఏమయ్యాడంటే బాధపడ్డాడు, సంతాపపడ్డాడు. తన సేవకులను చూసి సంతాపపడే దేవుడు. ఈరోజు మనం అనుకోవచ్చు, మనం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎంత బాధపడుతున్నాను, నేను ఎంత కష్టపడుతున్నానో. కానీ మన పరిస్థితిని చూసి దేవుడు సంతాపపడే దేవుడుగా ఉన్నాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఆయన చూసే దేవుడు, దాని నుంచి ఇడిపించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు మనం చేసిన మిస్టేక్స్ వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాము. సో ఆ సఫర్లో కూడా దేవుడు దీని నుంచి బయటికి రావాలని కోరుకునే దేవుడుగా ఉన్నాడు. సో ఈ విధంగా ఈ యొక్క కీర్తనలో 135వ కీర్తనలో దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో మనం చూసాం. సో ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ చివరి వచనాల్లో ఆయన మరలా మీరు దేవుణ్ణి స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. సో అది ఒకసారి చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆ తర్వాత వచనాల్లో చూసినట్లయితే తర్వాత 14వ వచనంలో 16వ వచనంలో 15 నుంచి, అన్ని జనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యులు చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనా లేదు. సో ఇప్పుడు మనకు బాగా తెలిసే అన్నమాట ఇది. సో అన్ని దేవతలు అంటే ఎవరంట? అవి వట్టి విగ్రహములే, వాటికి ఊపిరి లేదు, చెవులు లేవు, నోరు లేదు, ఏమీ లేవు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడికి ఇవన్నీ ఉన్నాయి. ఈయన జీవం కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనకి చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన కనుక చూస్తే, వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించువారు వారందరూ వాటితో సమానులగుదురు. సో వీరందరూ కూడా వట్టి విగ్రహములు వంటి వారే. అవి ఎంత యూజ్లెస్గా ఉంటాయి, వీళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. సో మనం జీవం కలిగిన దేవుడు గనక
మనం ఆయన్ని నమ్మాం గనక ఇప్పుడు మనం ఎలా ఉంటాం? జీవం కలిగి ఉంటాం, ఆయన వలె ఉంటాం. ఆయన యొక్క దయాలుత్వం, ఆయన లక్షణాలు, ఆయన దయ మనలో ఉంటుంది. ఆయన వలె ఈరోజు యేసు ప్రభువుని చూపించాల్సింది మనమే చూపిస్తాం. సో మన వర్క్ ప్లేస్లో, మన ఇంట్లో మనల్ని చూస్తే యేసయ్యని చూసినట్టే, ఓహో యేసు ప్రభు భూమి మీద ఇలా ఉన్నాడేమో అని అనిపించాలి. మన ఇంట్లో యేసయ్య ఇలా ఉన్నాడేమో, మన క్యారెక్టర్ అలా ఉండాలి, మన వర్డ్స్, మన మాటలు. సో ఆ రోజు యేసు ప్రభువుని 2025 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడేమో, ఈరోజు ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్గా మనల్ని ఉంచాడు. అదే వాక్యం చెప్తా ఉంది. మీరు ఆయన్ని సేవిస్తున్నారు కదా, ఆయన వంటి వారమే మనం అలా ఉండాలని దేవుడు ఆశపడతాడు. అలా ఉండడానికే మనల్ని ఆయన పిలిచాడు గనుక మనం ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. తర్వాత వచనంలో, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, యెహోవా యందు భయభక్తులు గలవార్లా యెహోవాను సన్నిధించుడి. ఆయన్ని సన్నిధించుడి, ఆయన్ని స్తుతించుడి. ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన మనకేం చేసిన దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి. చివరగా, యెరూషలేములో నివసించు యెహోవా. యెరూషలేం అంటే దేవుని మందిరం, అక్కడ నివసిస్తాడంట. సో దేవుని మందిరం అంటే ఈరోజు ఒకటి ఈ యొక్క ఫిజికల్ దేవుడు మందిరం, రెండోది మన యొక్క శరీరం. మన యొక్క శరీరమే మీ దేహమే దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని వాక్యం చెప్తా ఉంది. సో మనల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. సో ఇది మనం కనుక అర్థం చేసుకుంటే మనం ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం. యెరూషలేములో నివసించు యెహోవా, సియోనులో నుండి సన్నతింపబడును గాక. సియోను అంటే సంఘం నుండి ఆయన సన్నతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. సో ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం ఆయన్ని ఆరాధించి ఆయన నామాన్ని కనపరుతాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె. అందరూ తలలు వంచి మోకరించగలిగిన వారు మోకరించి